వాక్య పఠన చదువుకుందాము. 34వ సంకీర్తన 20వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడవైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని శిలువనాథుడైన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మండల కాలములో శిలువ ధ్యాన దీక్ష కార్యములో ఏకీవించిన మీకెల్లరకును శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మీకు తోడైండును గాక, ఆమేన్. చదవబడినటువంటి వాక్య లేఖనములలో కాపరి యొక్క విజ్ఞాపన ప్రార్థనను మనము ఈ యోహాను సువార్త 17వ అధ్యాయములో మనము ఎరిగినటువంటి వారమై ఉన్నాము. అయితే ఈ దినము మరి కాపరి యొక్క విజ్ఞాపన ప్రార్థన నా యొక్క ప్రార్థనాంశము. ప్రారంభ వచనములో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. బాగా గమనించండి. అద్వితీయ సత్యదేవుడవు నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. లోకముల నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ఏం చేయాలట? ప్రత్యక్ష పరిస్థితిని. వారు నీవారైండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకుని ఉన్నారు అంటున్నాడు అక్కడ యోహాను గారు. అంటే మనము దేవుని ప్రజలమై ఉన్నాము. అందుకని దేవుడు అనగా మరి వారికి ఈ కాపరికి అప్పగించినటువంటి వారు ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క మొదట వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఈ లేఖనములను మనకి మరి కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. మరి ఇందులో ఒక 6 ప్రాముఖ్యమైన విషయాలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటంటే, ఒకటి, యేసు ఆకాశం వైపుకి కన్నులెత్తుట. యేసు ఆకాశం వైపుకి కన్నులెత్తుట. రెండవది, యేసు చేసిన ప్రార్థన. యేసు చేసిన ప్రార్థన. మూడవది, యేసు బలాధికారము, అంటే మరి బలము అనే మాటను మనకి చూపిస్తుంది. నాలుగవది, నిత్య జీవము. ఐదవది, దేవుడు మహిమపరచబడుట. దేవుడు మహిమపరచబడుట. ఆరోది, యేసు చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఈ 6 అంశాల కొరకు కొన్ని నిమిషాలు సమయాన్ని బట్టి మనము వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. మొదటిది, యేసు ఆకాశం వైపుకి కనులెత్తుట అనే మాటను మనం చూస్తున్నాము. ఆయన కనులెత్తి ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది మరి విజ్ఞాపన ప్రార్థన, అందుకే అంటాము ప్రార్థన ముదిరితే ఏమవుతుందట? అది ధ్యానం అవుతుందట. అంటే మన ప్రార్థన ఏమవ్వాలి? ముదరాలి.
అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా బలముగా ఎక్కువ సమయం మనము ప్రార్థనలో ఏకీభించిన వారమై ఉండాలి. అందుకే ఈ కీర్తనకారుడు 34వ సంకీర్తన 5వ వచనములో మాట్లాడుతూ, ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగును, అనగా అంధకారం అనే చీకటిలో మగ్గుచున్నటువంటి మన వైపుకి ఆయన చూసినట్లయితే మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలోని కూడా వెలుగు ప్రకాశించును అనే మాటను కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన తట్టు చూడగా, ఇప్పుడు మనము ఎవరి తట్టు చూడాలి? ఏమ్మా, ఎవరి తట్టు చూడాలి? దేవుని వైపుకి చూడాలి, దేవుని తట్టు చూడాలి. అందుకంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఈ పత్రిక పాఠములోని అలాగని సువార్త పాఠాల్లోని కూడా అంటాము, అనగా నా తట్టు తేరు చూడమంటాడు. అనగా ఆయన తట్టు తేరు చూడటాన్ని బట్టి ఏం కలిగిందయ్యా అంటే, ఆ గుడ్డివాడికి కళ్ళు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము, కుంటువాడికి కాళ్ళు వచ్చినట్లుగా చూడగలుగుతాము. అలాగనే రోగులైన వారు అనేకులు బాగుపడినట్లు మనం చూస్తూ ఉంటాము. ఎవరి తట్టు చూస్తే? ఆయన తట్టు మనం చూసినట్లయితే. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 121వ సంకీర్తన 1వ వచనములో, కొండల తట్టు ఆ కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చనంటున్నాడు. ఎటు పెట్టాడట? కొండల తట్టు కొండలెత్తుచున్నాను అంటున్నాడు. అయితే మరి మనము ఎవరి తట్టు చూడాలి? ఎవరి తట్టు చూడటాన్ని బట్టి మనం ఆ యొక్క వెలుగును మనము పొందుకోగలుగుతూ ఉంటాము అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, బైబిల్ గ్రంథములో అనేకమైన పరిణామములు మనం చూస్తాము. అవి 123వ అధ్యాయం ప్రారంభ వచనములోని కూడా, ఆకాశమందు నీ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను అంటున్నాడు. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే మనము దేవుని తట్టు కనులెత్తేవారమై ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ఎందుకంటే దానియేలు గ్రంథములోని 4వ అధ్యాయములో దానియేలు గారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. అలాగే అదే దానియేలు గ్రంథములో ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారు కూడా దేవుని తట్టు ఎప్పుడైతే వారు చూచారో అక్కడ దేవునిని మహిమపరిచి అద్భుతాన్ని వారు అక్కడ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనిస్తే, నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కనుల ఆకాశము తట్టెత్తి చాలండి. ఎప్పుడైనా సరే మనము ఆకాశము తట్టు కొండలెత్తి మనం ప్రార్థన చేస్తామా? బైబిల్ గ్రంథంలో చక్కని మాట, చేతులెత్తి ప్రార్థన చేయుట సాయంకాలము నైవేద్యములంటిది అనే మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు ఎత్తుతామంటే చాలామందిని గమనిస్తూ ఉంటాం. అనగా యాజకుడు ఆశీర్వాదము ఇచ్చేటప్పుడు, యాజకుడు దీవించేటప్పుడు, అనగా విశ్వాసులు కూడా చేతులు పైకెత్తుతూ ఉంటారు. బస్ అది వారికి తెలియక కానీ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మనము శిరస్సు వంచాలి. అలాగని ప్రార్థించేటప్పుడు మన 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారమై ఉండాలి. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆకాశము తట్టు కనులెత్తి దేవునిని స్తుతించడము ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాము. అనగా దేవునిని ఘనపరచినట్లుగా మనం చూస్తున్నాము. దేవునిని అనగా స్తుతించి ఘనపరచాడు గనుకని దానియేలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలోని దానియేలు తన యొక్క దేశంలోని కూడా ఘనత వహించిన వాడిగా మనం చూస్తూ ఉంటాము. అలాగనే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనానికి మనం వస్తే, యేసు కన్నులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. యేసు కన్నులు పైకెత్తి
బహుశా ఇక్కడ మనం గమనించినట్లయితే మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థించినట్లయితే దానియేలు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దానియేలు ప్రార్థనకి చెవియెగ్గిన దేవుడు నీ ప్రార్థనకి కూడా చెవియెగ్గుతాడు. అందుకే వాక్యములు అంటాడు, విననేరికినట్లు యెహోవా చెవులు మందము కాలేదట. ఒకవేళ మన చెవులు మందముగా ఉన్నాయంటే మన చెవులకి దురద పట్టుండాలి. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటాన్ని బట్టి మన చెవులు మందగిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రెండో విషయానికి మనం వచ్చినట్లయితే యేసు చేసిన ప్రార్థనను మనం చూస్తున్నాము. అందుకే ఆయన అనగా ఎన్ని పనులున్నా సరే ఆయన ఏం చేశాడట, తన శిష్యులైన వారిని తీసుకుని ఆ యొక్క మేడ గది నుండి గెత్సేమని వనమునకైన వచ్చాడు. ఆ గెత్సేమని తోటలో ప్రవేశించాడు. ఆ తోటలో వారిని పెట్టాడు. ఈయన ఏకాంతముగా ప్రార్థన చేయటానికి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రార్థించేటప్పుడు ఏం జరిగింది అంటే ఆకాశము తెరవబడుట మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసమును పొంది ప్రార్థన చేయుచు ఉండగా ఆకాశం ఏం చేయబడిందట, తెరవబడింది. ఈవేళ నీవు కూడా ప్రభు అని యేసు క్రీస్తుని నీ స్వకీయ రక్షకుడిగా నీవు అంగీకరించి, యేసు ప్రభుని నీ ఆత్మీయ రక్షకుడిగా నీవు అంగీకరించి నమ్మి బాప్తిసం పొందినట్లయితే నీ జీవితము తెరవబడుతుంది, నీ యొక్క హృదయము తెరవబడుతుంది. పాపపు నైత్యము నుండి, పాపపు క్రియల నుండి నీ విడుదల పొందుతూ ఉన్నావనే మాటను మనం చూడగలుగుతూ ఉంటాము. అది లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనానికి మనం వచ్చినట్లయితే కొండకి వెళ్ళి కనుక దేవునితో ప్రార్థించటలో రాత్రంతయో గడిపిను. బస దైవచనుడు దేవదాసయ్య గారు కూడా రాజమండ్రిలో ఉండగా ఆ సూదు కొండ మీద రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవాడట. రాత్రంతా కూడా దేవునితో సహవాసములో గడిపేవారట. అంత వృద్ధాప్యములో ఉన్నా సరే ఆయన ప్రార్థన విషయంలో ఏమాత్రము నిర్లక్ష్యము చేయలేదు. మనమేం చేస్తాం? శరీరము సహకరించడము లేదండి, అనగా ప్రార్థనలో ఉండలేకపోతున్నామంటాం మనం. ఆయనకి రాజమండ్రిలో ఉండగానే ఇంచుమించు ఆయనకి 100 సంవత్సరాల వయసు వచ్చేసింది అప్పటికి. అనగా ఆయన రాజమండ్రిలో ఉండగానే ఆయన 90 సంవత్సరాల వయస్సులో నుండి బైబిల్ విషయంలో అయినా దేవుని యొక్క ప్రత్యక్షతను అందుకుని, అనగా దేవుని యొక్క సహవాసములో గడుపుచు ఆయన నిత్యము ప్రార్థనలో ఉంటూ ప్రార్థన యందు ఆసక్తి కలిగినటువంటి గొప్ప ప్రార్థన వీరుడు దైవత్సనుడు దేవదాసయ్య గారు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రార్థించగా ఆయన ముఖశరము ప్రకాశించిందట. ఆయన ముఖము అనగా మారిపోయింది. అందుకని మనము ప్రార్థించేటప్పుడు మన యొక్క స్వరూపము మారాలి, మన రూపం మారిపోవాలి. మనం ప్రార్థనలో గడిపేటప్పుడు మన యొక్క రూప లావణ్యాలు మారిపోవాలి, మన పరిస్థితి మారిపోవాలి, మన యొక్క నడవడిక మారిపోవాలి, మన క్రియలు మారాలి, మన యొక్క జీవితము మారాలి. దైవత్సనుడట ఒకేనొక దినాన ఒక వివాహానికైనా వెళ్ళవలసినటువంటి అవసరత ఏర్పడేటప్పుడు ఆ యొక్క పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమారుడు కూడా దైవత్సనుడిని వివాహానికి ఆహ్వానించేటప్పుడు అయ్యగారు ఆ వివాహానికి వెళ్ళారట. వెళ్ళి అయ్యగారు వివాహములో ఏకభించారు, ఆ డయాస్ మీద కూర్చున్నారు. కానీ ఆ యొక్క దొరగారు అయ్యగారికి ప్రార్థన కూడా ఇవ్వలేదట, అనగా వాక్యానికి కూడా ఇవ్వలేదు.
ఏమీ ఇవ్వలేదు. అయ్యగారు అలా కూర్చున్నారట. కూర్చుని వివాహం అయిపోయింది. మరలా తిరిగి అయ్యగారు తన యొక్క గదికి వచ్చేసారట. వచ్చిన తర్వాత ప్రభువు అయ్యగారున్న గదిలోనికి వచ్చి అంటున్నారట, దేవదాసు ఎంత చక్కని ప్రసంగం చేసావు నీవు అన్నారట. ప్రార్థనే చేయలేని వాడు ప్రసంగం ఎలా చేశారు అంటున్నారట అయ్యగారు. ప్రభా, అక్కడ నేను ప్రార్థన కూడా చేయలేదే అంటే, లేదు లేదు, నీవు చేసిన ప్రార్థన వారి యొక్క బ్రతుకులను దిద్దింది, వారి యొక్క ప్రవర్తనను మార్చివేసింది నీవు యొక్క వాక్యము అన్నారట. ఏంటంటే, ఒకసారి నువ్వు బయటకు వచ్చి చూడు అన్నారట. అయ్యగారు వెంటనే బయటకు వచ్చారట. బయటకు వచ్చి ఆ బయట నిలబడేటప్పటికి ఆ వీధిలో రోడ్ల మీద జనము నిలబడి ఆ పక్క ఈ పక్క నిలబడి అనగా ఆయన కొరకు చెప్పుకుంటున్నారట. అంటే దైవజనుడంటే, ప్రవక్త అంటే ఇలాగా ఉండాలి. ఈయన నడకను బట్టి, ఈయన ప్రవర్తనను బట్టి, ఈయన వస్త్ర తీరును బట్టి, అనగా ఈయన యొక్క ఆ యొక్క మాట తీరును బట్టి వారు మాట్లాడుకుంటున్నారట. భక్తుడంటే ఇలాగుండాలని చెప్పుకుంటున్నారట. వెంటనే లోపలికి వచ్చాక మరి ప్రభువు అనగా అయ్యగారు ప్రభువుతో మాట్లాడారట. అంటే మనము దేవునితో మాట్లాడే శక్తిని మనం కలిగి ఉండాలంటే ముందు ప్రార్థనా శక్తిని మనము కలిగి ఉండాలి. అందుకే దైవజనుడు అన్నారు, క్రొత్త విషయాలు మనం నేర్చుకోవాలంటే ముందు ప్రభు యొక్క పాదాల దగ్గర మనం కూర్చోవాలన్నారు. ఎంతమంది కూర్చుంటున్నారు? ఏమ్మా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి దుర్దినాలు. నిన్నటి దినాన మనము వాక్యములో చదువుకున్నాము. అనగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయం మనము అనగా అభ్యాసం చేస్తాము. ఆ యొక్క లేఖనాల బట్టి ఆయన మీద అనేకమైన నిందలు, అనేకమైనటువంటి అనగా అవమానముతో కూడినటువంటి మాటలను మనము ఆ యొక్క మరి ఆ గడిచినటువంటి దినాల్లో మనం చూసాము. కానీ ఈ దినాల్లో కూడా ప్రార్థనాశక్తి మనలో లేకపోతే మనము సాతానికి లోబడిన వారమై ఉంటాము. అందుకే మరి యేసు చేసినటువంటి ప్రార్థనలు మనకి బ్రతుకును నేర్పించింది. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయములో దైవ చిత్తానికే మనం ప్రార్థించేవారమై ఉండాలంటాడు. 39వ వచనములో సాగిలపడి, నా తండ్రి సాధ్యమతి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంటే అది దేవుని యొక్క దైవ చిత్తము, దేవుని యొక్క చిత్తం. దైవ చిత్తానికి మనం అప్పగించాలి. ఏమ్మా, దైవ చిత్తానికి మనము అప్పగింపబడిన వారమై ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాము. ఈ యొక్క యోహాను సువార్తలో మూడోదిగా మనం గమనించినట్లయితే యేసు బలాధికారము. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనానికి వద్దాం. నీ కుమారుని నీ మహిమపరచినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితని అంటున్నాడు. సర్వ శరీరాల మీద ఆయనకున్న బలాన్ని గుర్చి మనకి ఈ లేఖనం రాయబడి ఉంది. సర్వ శరీరాల మీద. ఎందుకంటే ఆ సర్వ శరీరులను రక్షించుట కొరకు యెషయా గ్రంథము 63వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం గమనిస్తే ఎలాగొస్తున్నాడట? బలాఢ్యుడిగా. అంటే బలవంతుడిగా వచ్చుచున్నవాడు ఇతడెవడు అంటే నిన్ను రక్షించడానికి ఆయన ఎలాగొస్తున్నాడు? బలాఢ్యుడై వస్తున్నాడట. అనగా మనము బలము లేని వారమని ఆయనకు తెలుసు. అందుకే బలము లేనటువంటి వారిని బలపరచడానికి బలాఢ్యుడిగా ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది.
అందుకే ఆయన గాలిని గద్దించగానే గాలి నిమ్మలమ్మవింది, అనగా సముద్రపు అలలు అణిగిపోయాయి. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే ఆయనకి సర్వ శరీరాల మీదే కాదు, ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నట్టుగా వైద్యుడైనటువంటి లూకా గారు 8వ అధ్యాయము 25వ వచనములో మనకు చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఈయన గాలికిని నేలకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచు ఉన్నవి. ఈయనకి అనగా యావత్తు ప్రకృతి లోబడిపోతుంది. అంటే ఈయనకి దేని మీద అధికారం ఉంది? సర్వ శరీరం మీద అధికారం ఉంది, అలాగనే ప్రకృతి మీద కూడా అధికారం ఉంది. ఆయన ప్రకృతి మీదే కాదు, నీ ప్రాణం మీద కూడా ఆయనకి అధికారం ఉంది అంటాడు. అనగా మన ప్రాణము మీద దేవునికి ఏముందట? అధికారము. అధికారము. యోహాను గారు అంటాడు ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా ఎంతట నేను దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకునటానికి కూడా నాకు అధికారము కలదు. యేసుకి బలాధికారము. యేసుకి ఈ లోకములో ఆయన సర్వాధికారి ఉన్నాడు. ఆయన సృష్టికి అధికారి కాదు, ఆయన ప్రకృతికి అధికారి కాదు, ఆయన సర్వ శరీరాలకి అధికారి కాదు, ఆయన సర్వలోకానికి అధికారి అనే మాట మనం చూస్తున్నాం. యోహాను గారు అయితే ఆయన సర్వ శరీరుల మీద అధికారం ఉంది, ఆయన ప్రాణం మీద అధికారం ఉంది అనే మాటను తెలియజేస్తున్నాడు. కానీ అది అపొస్తలులైనటువంటి వారిని మనం చూస్తే ఆయనకి అనగా స్వస్థత పరిచే అధికారం ఉంది. అందుకని రోగులైన వారిని చూచట ఆయన ఏం చేశాడు? ఆ రోగ నివారణ కొరకు ఆయన ప్రార్థించగా రోగులైన వారు అనేకులు బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే మరణించిన వారి అనేకులను ఆయన లేవనెత్తాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో ఆయనకి స్వస్థత పరిచి అధికారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి ఉన్నాడట. కనుక దేవుడిని పరిశుద్ధాత్మతోను అభిషేకించి ఉన్నాడు కనుకని ఆయన స్వస్థత పరచగోరుచు ఉన్నాడు. అందుకని ఈయనకేం అధికారం ఉంది అంటే పాపము నుండి విమోచించే అధికారము. అనగా ఆది మానవుడు అనగా దేవుని యొక్క ఆ తోటలో ఉన్నటువంటి భాగ్యాన్ని పోగొట్టుకుని ఏదేను తోట వెలుపలకు వచ్చేసినటువంటి ఆ యొక్క మానవుని మరలా ఆ తోటలోనికి ఆ యొక్క ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను పొందటానికి మరలా పాపమని ఆ యొక్క బానిసత్వం నుండి పాపమని ఆ యొక్క భయంకరమైన స్థితి నుండి మనల్ని రక్షించడానికి దైవ కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చూపిస్తూ ఉంది. అయితే ఆయనకు పాపములు క్షమించుటకు భూమి మీద అధికారము కలదని మనము గ్రహించాలట. ఎందుకంటే భూమి మీద మనుష్య కుమారుడికి పాపములను క్షమించు అధికారం ఉందనే విషయాన్ని మనమందరము కూడా ఎరిగిన వారమై ఉండాలి. పాపము ద్వారా వ్యాధి, పాపం ద్వారానే మరణము, పాపం ద్వారానే ఇబ్బంది, పాపం ద్వారానే నానా అవస్థలు మనకు కలుగుతున్నాయి కనుక వాటినన్నిటి నుండి సంరక్షించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ యొక్క అధికారమును ఆయన పొంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 4వదిగా మనం గమనించినట్లయితే నిత్య జీవము.
ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, అద్వితీయ సత్యదేవుడును నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు ఈయనెవరంటే నిత్య జీవము. నిత్య జీవము. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనములో, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును, తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుని అంటున్నాడు. నిత్య జీవం కొరకు తన ప్రాణమును ద్వేషించేవాడు. అందుకనే యోహాను సువార్త 4:36 అంటాడు, నిత్య జీవార్థమైన ఫలములు మనము పొందాలి అంటున్నాడు. నిత్య జీవార్థమైన ఫలములను సమకూర్చుకొనుచున్నాడు. అంటే మనం పొందుకోవాలి. ఈ నిత్య జీవార్థమైన ఫలములను మనం పొందాలంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఆత్మీయ ఫలములను మనము ఫలించేవారమై ఉండాలి. ఆత్మ ఫలాలు మనకు తెలుసు ఏమ్మా. అందులో మొదటి ఫలం ఏమిటి? ప్రేమ. అనగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యము మరి మనం చూస్తూ ఉన్నాము. అందుకని నిత్య జీవం ఏమిటి అంటే ఈ 3వ అధ్యాయము 14-15 వచనాల్లో యోహాను సువార్త 3 విశ్వసించు ప్రతివాడును ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈవేళ మనము నిత్య జీవమును అనుభవించడానికి, నిత్య జీవమును పొందటానికి, ఆత్మ నుండి నిత్య జీవపు పంట కొయ్యటానికి మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసు క్రీస్తును మనము ఘనపరిచిన వారమై ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనములో, ఎలాగనగా ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవ పంటను కోస్తాడట. ఈవేళ మనము ఆత్మ నుండి నిత్య జీవపు పంటను కోయటానికి మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం కూడి ఉన్నాము. దేవుని యొక్క సాన్నిధ్యంలో మనకి దేవుడు మనకిచ్చినటువంటి పంట ఏమిటి అంటే నిత్య జీవం అనే పంట. ఈ పంటను సమకూర్చుకోవాలి. ఈ పంటను మనం కొయ్యటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే లోకమును అనగా లోకములో ఉన్నటువంటి అడియాసలన్నిటిలో మనం విడిచిపెట్టేటప్పుడు ఈ పంటను మనము భుజించడానికి, ఈ పంటను అనుభవించడానికి అర్హులుగా ఉంటామనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. 5వదిగా మనం గమనించినట్లయితే దేవుడు మహిమపరచబడుట. 4వ వచనంలో మనం చూస్తాం యోహాను సువార్త 17:4. కుమారుని ద్వారా తండ్రి ఏం చేయబడుతున్నాడట? మహిమపరచబడును. కుమారుడు ద్వారా తండ్రి మహిమపరచబడుచున్నాడు. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనములో యేసిట్లను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎవరట? మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు కూడా ఆడియందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుని కుమారుని యందు మనము కూడా ఏం చేయబడుతున్నాం? మహిమపరచబడిన వారమై ఉన్నాము. ఎందుకనగా ఆయన మహిమపరచబడ్డాడు, మనల్ని కూడా మహిమలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనములో అక్కడ అంటున్నాడు,
తండ్రి కుమారుని యందు మహిమపరచబడటానికట. తండ్రి కుమారుని యందు మహిమపరచబడటకు దానిని చేయను అంటున్నాడు. ఈవేళ మన పట్ల దేవునికున్న ప్రేమ, దేవునికి మనకున్న ప్రేమ, అందుకని మనము దేవుని ప్రేమించాలి, దేవుడు మనలను ప్రేమించాలి. అంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన క్రియలు ఆయనకి అనుకూలముగా ఉండాలి, ఆయనకి సరైనటువంటిదిగా ఉండాలి. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనములు అంటాడు, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, ఆ లోకము వారిని ద్వేషించును. ఆ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. పనిచేయట ద్వారా తండ్రి మహిమ పొందుతాడట. అంటే మన పని ఏమిటి చూడండి, అక్కడక్కడ రాస్తారు, పనియే ప్రార్థన, పనియే ప్రార్థన. ఈవేళ మనము పని చేయటమే ప్రార్థన చేయట, ఈ ప్రార్థన చేయటి మన పని చేయట. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అపొస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో చూడండి, యేసు క్రీస్తు ద్వారా దేవుడు అన్నిటిలోని కూడా మహిమపరచబడుతున్నాడు. అన్నిటిలోని అంటే మనం చేసే ఈ యొక్క క్రమం ఉంది. దైవజనుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే సన్నిధి క్రమము, ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము. దైవ లక్షణముల స్తుతి, సైత నిలింపులు, సమర్పణ ప్రార్థన, రాకడ ప్రార్థన, ప్రకటన గ్రంథ స్తుతులు, ఇవన్నీ కూడా మన నిత్యము మనము అభ్యాసింపజేస్తూ ఉన్నాము గనక ఎవరికి లేనటువంటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. దీని ద్వారా దేవుడు అన్నిటిలోని కూడా ఏం చేయబడుతున్నాడు? మహిమపరచబడుచున్నాడు. అందుకే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము ప్రారంభ వచనములో మొదటి వచనం చూడండి, ఆకాశమట దేవుని యొక్క మహిమను వివరిస్తుందట. మరి నీవు ఎప్పుడైనా దేవుని కొరకు నీవు ఎవరితోటైనా మాట్లాడావా? ఎవరికైనా నీవు వివరించి అనగా మన దేవుని యొక్క మహిమ, మన దేవుని యొక్క శక్తి, మన దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని నీవు వెల్లడి చేసేవాడమై ఉండాలి. ఆకాశమా ఆలకించు, భూమి చెవిగా అంటున్నాడు. ఆకాశమే వివరిస్తుంది. ఏమా మనము కూడా దేవునిని మహిమపరిచే వారమై ఉండాలి. ప్రతి విషయంలోని కూడా మనం దేవుని మహిమపరచాలి. అపొస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడుచున్నావట. మనము ఏ పోలికిది? మహిమ నుండి అధిక మహిమలోనికి. అంటే మహిమలో ఎవరున్నారు? ఏమ్మా మనం పాడుకుంటాం, మహిని యేసే మరిశ్రమ పొందగా. అంటే మహిని యేసు మహాశ్రమ పొందాడు. మహిళ అనగా దేవుడున్నాడు గనక ఆ దేవుని యొక్క మహిమ నుండి
అమ్మా ఈ లోకములో నుండి మనము అధిక మహిమలోనికి, అనగా దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క స్థలములోనికి మనము ప్రవేశించడానికి మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలట. అప్పుడే మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము. అందుకే అక్కడ ఏముంది అంటే మహిమతో ప్రకాశిస్తుంది కనుక అక్కడ చీకటి అనేది ఏది కనపడదు మనకి. అందుకే బైబిల్ గ్రంథములు దైవవచనుడు అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలన్నిటిని కూడా ఆయన క్రోడీకరించి మన తెలుగు క్రైస్తవ కీర్తనలో, నిరీక్షణ కీర్తనలో ఆయన చక్కగా వర్ణించాడు. ఏమ్మా మనకందరికీ కూడా నిరీక్షణ అనే కీర్తన ఉంది, 100వ కీర్తన. అందులో చక్కగా వర్ణించారు. అచ్చట రాత్రియు హానియు నుండాదు, ఎచ్చట ధనమో ఇట హృదయంబు నుండును. అచ్చట రాత్రియు హానియు ఉండదట. అక్కడ చీకటి అనే మాటే లేదు, అనగా రాత్ర విందనే మాట ఉండదు. అంత పగలే, అంతా వెలిగే, అంత మహిమే అక్కడ. అందుకే మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలంటే దేవుని యొక్క పాదములను మనము గట్టిగా పట్టుకునే వారమై ఉండాలి. ఉదాహరణకి మనకి యాకోబు దేవునిని పట్టుకున్నాడు. ఎంతవరకు పట్టుకున్నాడయ్యా యాకోబు అంటే, అనగా యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవించే వరకు కూడా నేను నిన్ను విడవను అంటున్నాడు. అంటే దేవుడు గింజుకున్నా సరే, గింజినా సరే విడిచిపెట్టలేదు. ఆఖరికి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే పోరాడి జయించాలట, పోరాడి సంపాదించుకోవాలి దీవెనలు. ఆ రోజుగా మనం గమనించినట్లయితే యేసు చేసిన విజ్ఞాపన ప్రార్థన, యేసు చేసిన విజ్ఞాపన ప్రార్థన ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవు నాకు అనుగ్రహించి కనుక మనము యేసు తనకు అనుగ్రహించిన వారి నిమిత్తము ఆయన చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన, ఈ ప్రార్థన చాలా విలువైన ప్రార్థన. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. వాక్యములు అంటాడు, నా తండ్రి చేత ఏర్పాటు చేయబడిన వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు. అనగా మనము మన తండ్రిని మనము ఏమడగాలంటే, శిష్యులైన వారు అడుగుతున్నారు, ప్రభువా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పు. ఇదిగో యోహాని తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మాకు కూడా నీవు ప్రార్థన చేయట నేర్పమంటున్నారు. ఎవరి కొరకు? లోకములో ఉన్న మన కొరకు ప్రార్థన. ప్రార్థన ఒక కంచె లాంటిది. ప్రార్థన చేస్తున్నటువంటి యోబు యొక్క గృహం చుట్టూ దేవుడు ఏమించాడట? కంచి వేశాడట. అనగా యోబు ప్రార్థిస్తున్నాడు గనక యోబు యొక్క గృహం చుట్టూ కంచి ఏర్పడింది. అలాగనే మనం ప్రార్థన చేసి మన గృహం చుట్టూ ప్రార్థన అనే కంచి ఉంటుంది. ఈ కంచి దాటి శోధకుడు మన యొద్దకు రావడమట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసును, అనేకుల యొక్క పాపములను భరించచ్చు తిరుగుబాటు చేసిన వారి కొరకు ఏం చేస్తున్నాడట? తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఎప్పుడైనా మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేశారా? మిమ్మల్ని తిట్టేవారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? మీరంటే ఇష్టం లేని వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారా? యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? తన మీద తిరుగుబాటు చేసిన వారు నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడట?
విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఏమో మనము కూడా బలహీన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలట. మనలో ఎవరైతే బలహీనులైపోతున్నారో, మనలో ఎవరైతే ప్రార్థనా శక్తి లేకుండా ఉంటున్నారో, మనలో ఎవరైతే అనగా గుడికి మానేసి దూరమైపోతున్నారో వారి కొరకు మనము ప్రార్థన చేసే వారమై ఉండాలట. ఇది వైద్యుడైన లూకా గారు తెలియజేస్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిస్తే, ఏమా ఏ నామమనంటే దేవుడైన యేసు క్రీస్తునందు మనం తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకుంటుని. కనుక మన కొరకైనా విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకైన ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే 23:34 శత్రువుల కొరకైన ప్రార్థన చేస్తున్నాడు. మరి మనము కూడా మన శత్రువుల కొరకు మనం ప్రార్థించే వారమై ఉండాలి. అలాగనే ఆదరణకర్త కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములోని ఈవేళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము ఈ 9వ వచనములో సంఘము కొరకు ఆయన చేసిన ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఇది ఆయన చేస్తున్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రికలో రోమా సంఘముతో మాట్లాడుతూ 8వ అధ్యాయం 34వ వచనములో దేవుని కుడి పార్శ్వమందు ఉన్నవాడును, మన కొరకు బాగా గమనించండి, దేవుని కుడి పార్శ్వమునున్నవాడును మన కొరకు విజ్ఞాపనలు కూడా చేయవాడట. మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయన దేవుని కుడి పార్శ్వమందున్నాడు. కానీ మనలో మరిచిపోలేదు. ఈనాడు లోకములో నాయకులను మనం గమనిస్తే అనగా వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత వారి స్థితిని మరిచిపోతారు. అందుకే మనము ఏ స్థితిలో ఉన్నా సరే మనం దేవుణ్ణి మర్చిపోకూడదట. మనం ఏ స్థితికి ఎదిగినా సరే మనం దేవుని మర్చిపోకూడదు. అందుకే మనము నిరంతరము కూడా దేవునికి విజ్ఞాపన చేసేవారమై ఉండాలి. లేని స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళినా సరే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చివరగా మనం చూసి 7వ అధ్యాయం 25వ వచనములో దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షముగా ఈవేళ మనము ఎవరి యొద్దకు వచ్చాము? దేవుని యొద్దకు వచ్చాము. అనగా సర్వ మానవులను రక్షించడానికి పరలోకమును విడిచి భూమి మీదకు వచ్చిన దైవ కుమారుడైన యేసు క్రీస్తు యొద్దకు మనం వచ్చిన వారమై ఉన్నాము. గనుక విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాం. కనుక మన కొరకు యేసు ఏం చేస్తున్నాడట? నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు, నిరంతరము. నీవు దినానికి ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా? దినానికి ఒక్క మారైనా మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. మనము మన భక్తిని, మన విశ్వాసమును, మన శ్రమలను, మన అవస్థలను, మన ఇబ్బందులను మనం చూడకూడదట. అలా చూస్తే దానియేలు ప్రార్థన చేయగలడా? దానియేలు ప్రార్థన చేసి అవకాశం ఉందా అంటే లేదు. అక్కడ శాసనం అమలైపోయింది. ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడిని శిక్షించాలో వాడిని తీసుకెళ్ళి ఆ యొక్క సింహముల బోన్లో పడేస్తారు. మరి ఇప్పుడు సింహాల బోన్లో పడేస్తారని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన విడిచిపెట్టలేదు.
లోకాధికారులకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, మనకట యేసు క్రీస్తు ద్వారా మన హృదయములకు, మన యొక్క తలంపులకు ఒక కావలి. ఏమ్మా, మీ ఇంటికి కావలి ఏంటి? చెప్పండి. ఇది భవనమతి ప్రహారీకి వేసిన తాళము లేక తాళపు కప్ప. అందుకని మనకి కావలి ఎవరంటే దేవుని యొక్క దూతలు. అందుకని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. మన చుట్టూ కావలిగా ఉండి మనల్ని రక్షిస్తుంది. అందుకనే మనము దేవుని యందు కృప కలిగిన వారమై ఉండాలంటే నిత్యము ఆయన ఎదుట మనము కనపడే వారమై ఉండాలి. ఆయన ముందు మనం నిలబడాలి అంటే నిత్యం మనము ప్రార్థన విజ్ఞాపన చేసేవారమై ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ఈ పరమార్థ జ్ఞాని అయిన యోహాను మాట్లాడుతూ, ఇదిగో భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోచున్న శోధన కాలములో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు. రాబోచున్నటువంటి ఆ భయంకరమైన శోధన దినాన నేను కాపాడుతానంటున్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకొడు, నిద్రపోడనే మాటను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుని కాపాడేవాడు. అందుకని మనము దేవుని యందు మనం నిత్యము విజ్ఞాపన చేయాలి. దేవునికి విజ్ఞాపన అనగా దినదినము మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఎక్కడ ప్రార్థన చేయాలో మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఏమ్మా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలట? నీ గదిలోనికి వెళ్ళాలట. నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకుని రహస్యమందున్న నీ దేవునికి మొరపెట్టాలి, విజ్ఞాపన చెయ్యాలి. అలాగనే మనం చేస్తే ఆయన మన ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడు. ఆయన మనల్ని కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వెంటనే మనకి తగిన జవాబు దొరుకుతుంది. అందుకని ఈ సంఘ అనగా కాపరి ప్రభు అయిన యేసు క్రీస్తు అనగా ఈ కాపరి ఏదెను తోటలో ఏం చేస్తున్నాడంటే తన మంద నిమిత్తము, తన బిడ్డల నిమిత్తము ఆయన తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ప్రార్థన చేయటానికి ఆయన ఏకాంతముగా వెళ్ళాడు. అందుకని అక్కడ మనము ఎండమండుగిన ఒక చోట చూస్తున్నాము, ముగ్గురిని మరొక చోట చూస్తున్నాము. ఆయన ఒంటరిగా అనగా తన యొక్క వేదన, తన బాధ వ్యక్తపరచుకోవటానికి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగన మనము చేసి ప్రభువును గణపరిచే గొప్ప ధన్యత, దీవెన ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, వినిన వాక్యమును బిడ్డల తమ అంతరంగములో పదులము చేసుకుని ప్రభా, ఆనాడు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మా అందరి నిమిత్తము నిత్యము విజ్ఞాపన చేయటానికి ఆయన మాకు చూపిన మాదిరి జీవితాన్ని బట్టి మేమును అపొస్తలులైనటువంటి వారు వలె నిత్యము నీ సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేసే గొప్ప ధన్యత, దీవెన మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
మరణాత.